నిన్న రాహుల్ గాంధీ గారు 10 సంవత్సరాల్లో తొలిసారి గత 10 ఏళ్ల నుంచి అక్కడికి పోవట్లేదు. 15 ఆగస్టు వేడుకలకి రాహుల్ గాంధీ పోవట్లేదు. 10 ఏళ్ల తర్వాత 15 ఆగస్టు వేడుకల్లో విపక్ష నేత అంటే మాకు విపక్షానికి సంబంధించినటువంటి ప్రతిపక్ష హోదా రాలేదు కాబట్టి 15 ఆగస్టు కూడా మాకు అవసరం లేదు అనేటువంటి మాట. మాకు 15 ఆగస్టు కూడా స్వాతంత్ర దినోత్సవం కూడా అక్కర్లేదన్నట్టుగా వ్యవహారం చేశారు. అంటే పదవి ఉంటేనే అక్కడికి వస్తామనేటువంటి మాట చెప్పుకున్నారా? అంతే కదా. కాంగ్రెస్ పక్ష నాయకుల హోదా తీసుకోవచ్చు కదా. 2 విషయాలను ఈసారి ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. ఒకటి, ప్రధాన ప్రతిపక్ష హోదా వస్తే రాహుల్ గాంధీ గారే ఎందుకు తీసుకున్నారు? మిగిలినటువంటి హల్వాకు సంబంధించిన దాంట్లో బీసీలు ఎస్సీలు లేరనేటువంటి విమర్శ చేసినటువంటి రాహుల్ గాంధీ గారు స్వయంగా ప్రధాన ప్రతిపక్ష హోదా వస్తే ఒక బీసీకో ఎస్సీకో ఎందుకు ఇవ్వలేదు? మొన్నటిసారి అధీర్ రంజన్ చౌదరికి, అంతకుముందుకు మల్లికార్జున ఖర్గేకి ఇచ్చి మేము ఒక ఎస్సీకి ఇచ్చినామనేటువంటి మాట చెప్పారు కదా. ఒక ఎస్సీకి ఇచ్చినాం, మేము పెద్ద స్థానము కాంగ్రెస్ పక్ష నాయకుడిగా మల్లికార్జున ఖర్గేకి ఇచ్చామనేటువంటి మాట చెప్పి మరి ఇవాళ అదే స్థానాన్ని ఇంకొక ఎస్సీకి ఎందుకు ఇవ్వలేదు? అంటే హోదా వస్తేనేమో తమ కుటుంబం తీసుకుంటుంది, హోదా అక్కర్లేకుండా ఏమైనా సమస్యలు ఉంటే ఇబ్బంది ఉంటే మాత్రం వేరే వాళ్ళకి ఇచ్చి దానికి త్యాగం అనేటువంటి పేరు చెప్పుకుంటుంది. అంతే కదా. రాహుల్ గాంధీ గారికి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబానికి సంబంధించి కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలి. మీకు పదవులు అవకాశాలు ఉన్న చోట ఎందుకు ఎస్సీ ఎస్టీలు బీసీలు గుర్తుకు రాలేదు? ఎస్సీ ఎస్టీలు బీసీలు ఎందుకు గుర్తుకు రాలేదు? ఇప్పుడు మాత్రం అంటే అధికారమో లేకపోతే హోదానో అవి ఉంటే మాత్రం మీరు అనుభవిస్తారు, అవి లేకపోతే అది అంశం మళ్ళా పక్క వాళ్ళకి ఇచ్చి దాన్ని త్యాగమైనటువంటి పేరును తీసుకొస్తారు. ఇది జరిగింది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ 5వ వరుసలో కూర్చున్నారు. తొలి వరుసలో సీటు కేటాయించాలి కానీ వారిని 5వ వరుసలో కూర్చోబెట్టారు. కానీ ఆయన ఇది 2వ వరుసలోనే కూర్చున్నారు. తర్వాత ఆయనే వెళ్ళి రాహుల్ గాంధీ గారు అక్కడ క్రీడాకారుల పక్కన కూర్చున్నారు. దాన్ని మళ్ళా తప్పు పట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. క్రీడాకారులకు గౌరవించాల్సిందే కానీ కొందరినే వెనక్కి జరిపారేందుకు అనేటువంటి మాట. మంత్రులను ముందు వరుసలో కూర్చోబెట్టారు. మంత్రులను ముందు వరుసలో కూర్చోబెట్టకపోతే ఎక్కడ కూర్చోబెడతారు? వాళ్ళు కేంద్ర మంత్రులు కదా. విమర్శ చేయడానికి ఏ అంశం లేకపోతే ఏదో ఒక విమర్శ చేయడం తప్ప ఇంకొకటి లేనే లేదు. కేంద్ర మంత్రులు అక్కడ జరుగుతున్నప్పుడు కేంద్ర మంత్రులకు మంత్రివర్గానికి ముందు వరుసలో సీట్లు ఇవ్వకపోతే వెనక వరుసలో సీట్లు ఇస్తారా? ప్రతిపక్ష నాయకుడు కూడా ముందు వరుసలో సీటు ఇస్తారు. అది సహజమైనటువంటి అంశమే. రాహుల్ గాంధీ గారే వెనక్కి వెళ్ళి 5వ వరుసలో కూర్చున్నారు క్రీడాకారుల పక్కన. దాన్ని మళ్ళీ విమర్శించేటువంటి ప్రయత్నం చేయడము. ప్రతిపక్షాలు విమర్శించడంలో తప్పులేదు కానీ ఆ విమర్శలు చేసేటప్పుడు అవి తిరిగి మనకు వెనక్కి వస్తాయనేటువంటి మాటను ఎందుకు పట్టించుకోవడం లేదనేటువంటి అంశాన్ని ఒక్కసారి ఆలోచన చేయాలి మనం. అది పక్కన పెట్టేసి మిగిలిన అంశాలను మాత్రమే మనం తీసుకురావడం అనేటువంటిది కొంతమేరకు ఇబ్బందికరమైనటువంటి అంశము.